ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఇదేంటి చిప్ప చూపిస్తున్నారు, ఇదేంటి చిప్ప ముక్కలు చూపిస్తున్నారు అనుకుంటున్నారా? చిప్పతో చేసిన చిప్ప ఉంగరాలు ఇట్లా వెనకాల ఎంత కష్టం ఉన్నదో, ఎప్పుడు చేసుకునేవారో, ఎలా చేసుకునేవారో ఇవన్నీ మీకు వివరంగా చెబుతాను. ఎలాగ ఎందుకు ధరించాలి, ఇవి మనం ధరించటం వల్ల వీటి వల్ల వచ్చే లాభం ఏంటి అనేది మీకు క్లియర్గా చెబుతాను. ఇప్పుడు ఇది కొబ్బరి చిప్ప కదా, ఇది ముద్రకాయ చిప్ప అనమాట. అంటే లేత చిప్పలు కూడా ఉంటాయి, తెల్లగా ఉంటాయి కదా, అలాంటివి ఉంగరాలకు పనిచేయవు. ముద్ర కురిడి అయిపోతుంది కదా, ఇంట్లో ఉంటాయి, కురిడిగా అయిపోతే లోపల నీళ్ళు ఆరిపోయి ఉంటుంది కదా, అలాంటి చిప్ప. ఇది కూడా మనకి దలసరగా ఉండాలన్నమాట, నల్లగా ఉండాలి. అలాంటి చిప్పని ఎంచుకోవాలి. ఎంచుకుంటే అప్పుడు ఇలాగ ఒక దెబ్బేసామనుకోండి చిప్ప మీద, చక్కగా ఏమవుతాయి, ఇలాగ పెంకుల కింద పగిలిపోతుంది. అప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే, గాజు పెంకు అంటే అద్దాలు పగిలిపోతాయి, దేవుడు ఫోటోలు అద్దాలు అయ్యి పగిలిపోతే చేసుకోవటానికి దాచుకునేవాళ్ళు ఉంగరాలు. అలా అని ఎప్పుడు పడితే అప్పుడు చేయటానికి ఉండదండి, ఆషాఢంలో మాత్రమే చేసుకోవాలి. ఉత్తప్పుడు అసలు చేయనివ్వరు, పెద్దవారు చేయకూడదు అనేవారు అనమాట. ఆషాఢం వస్తుంది కదా, మనం ఉంగరాలు చేసుకోవాలంటే అద్దం పెంకి ఎక్కడ వస్తుందని దాచుకునేవాళ్ళం. అది ఇలాగా చూసారా, త్రికోణం లాగా అంటారు కదా, సుతలాగా ఉండి ఇలాగా ఉంటుంది. అలాంటి అద్దం తీసుకుని ఇది చిన్నగా కన్నం పెడతాం. కన్నం అంటే ఆషామాషిగా అవ్వదండి, 2-3 రోజులు పడుతుంది. కన్నం పెట్టాలంటే 2-3 రోజులు, 4-5 రోజులు కూడా పడుతుంది. ఆ తర్వాత చేతులు ఇలా పట్టుకుని కన్నం పడింది కదా, పడిన తర్వాత అద్దం పెంకుతో చక్కగా ఇలాగ తిప్పేవాళ్ళం. ఇలా తిప్పగా అది పెద్ద కన్నం అవుతుంది. మళ్ళీ ఈ అద్దం పొదునుపోతుంది, మళ్ళీ ఇంకొక అద్దం ముక్క తీసుకోవాలి. అలా ఎలా లేదన్నా 10 రోజులు పట్టేదండి. లోపల మనకి ఏలుకి సరిపోయే సైజు ఉంగరం రంధ్రం పట్టడానికి. అప్పుడు మరి చుట్టూ పెంకు ఉంటుంది కదా, ఈ పెంకి తెలియక నేను ఏం చేసేదాన్ని, ఇది పగలగొట్టేసామనుకో అరగదీయటం సులువు కదా అని, అదే టైం కలిసి వస్తుంది అనుకుని దెబ్బేసేదాన్ని అనుకుంటే మొత్తం ఉంగరం పగిలిపోయేది. అలా మనం ఏడ్చుకుంటూ మళ్ళీ చేసేదాన్ని. అయితే అలా చేసుకుంటూ నేను ఏం చేసేదానంటే, చేసిన తర్వాత మా అమ్మ కూర్చుంటే తిప్పమని ఇవ్వడం, వదినాల్లో కూర్చుంటే తిప్పమని ఇవ్వడం, అరగదీయటానికి కూడా వాళ్ళకి కప్పు చెప్పడం. ఏది ఎలాగైతేనేమి మరి అసలు చెప్పాలంటే 2-3 ఉంగరాలు చేయగలుగుతాం ఆషాఢంలో, అంతకన్నా చేయలేము. అంత టైం తీసుకుంటుంది, అంత కష్టం ఉంటుంది అనమాట. అయితే నేను ఇప్పుడు ఉంగరాలు చేసేసేదాన్ని. వదినాళ్ళు అడిగారు అనుకోండి చేసేసేదాన్ని, చిన్నపిల్లలు ఉన్నారనుకోండి చిటికి నేలుకని ఆ ఏలుకని ఈ ఏలుకని చేసేసేదాన్ని. అయితే అలా చేసేవాళ్ళం కష్టపడి. ఇప్పుడు అంటారా, ఇది రంధ్రం కాదు కదా, పెంకి పట్టుకునే శక్తి లేదు, ఇంకా ఎవరు చేయలేరు. ఎవరన్నా మీకు ఇలా చూపించారేమో నాకు తెలియదు. మీకు ఎవరన్నా ఇలా చిప్పతో ఉంగరాలు చెప్పి చూపిస్తే కామెంట్ పెట్టండి. నాకైతే తెలియదు. నేను ఇంతకుముందు కూడా ఇలా ఉంగరాలు పెట్టడం జరిగింది, నేను వీడియో పెట్టాను. మరి వీడియో అన్నీ డిలీట్ అయిపోయినాయి కదా, మరి కొత్తవి కూడా ఉన్నాయి కాబట్టి ఛానల్లో, అందులో కూడా నేను పెడతానండి. అయితే మరి ఇవి ఎలాగొచ్చినాయండి, అంత కష్టం అంటున్నారు కదా, మరి ఎలాగొచ్చినాయి అని అనుకుంటున్నారు కదా మీరు. మా వారి చేత చేయించేసానండి. మీ వారు ఎలా చేసేసారు, అద్దం పెంకుతోటి ఇలా కన్నం పెట్టేశారా అనుకోవద్దండి. మా వారిది అయితే లేత్ వర్క్, ఆ మిషన్ మీద చేస్తాను నేను, వీలవుతుందేమో ట్రై చేస్తాను అన్నారు. కొంచెం అలా ఇంజనీర్ బుర్రలాగా ఆలోచించి కొన్ని పనులు చేస్తూ ఉంటారులేండి. అయితే అప్పుడు మా వారు చేశారు 1 సంవత్సరం. అబ్బా అనుకుని ఇంకా అందరికీ పంచిపెట్టడం మొదలుపెట్టాను. ఒకరికి ఇచ్చేమనుకోండి, ఇంకొకరు చెప్తారు కదా, నాకు ఇవ్వండి మళ్ళీ సంవత్సరం ఇవ్వండి. అయితే కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మెళ్ళో వేసుకుంటారని ఇస్తూ ఉంటారండి. ఇది చూసారా, మరి పెళ్లి కూతురికి 4 మంగళసూత్రం అని కడతారు ఫస్ట్, తర్వాత గుమ్మడి మంగళసూత్రాలు చేయిస్తారు. గుమ్మడి సూత్రాలు అంటారనమాట, రొముండి. వాళ్ళ పెళ్లి కూతురికి ఇస్తూ ఉంటారనమాట. అంటే బంగారం వెండి కావాల్సింది కొనుక్కుంటారు, పెట్టుకుంటారు కదా. ఇలాంటివి కొనుక్కుందామన్నా దొరుకుతాయా, నాకైతే తెలియదు. చేసుకోగలరా, లేదు కదా. మా వారి చేత ఏదో నేను చేయించేస్తున్నాను కదా, ఇది తరతరాలుగా ఉండిపోతుంది అని. ఎందుకంటే దానికి సాక్ష్యం నేనే, అది కూడా మీకు చూపించి చెబుతాను. ఇవి పెళ్ళైన అమ్మాయిలకి, ఎవరికన్నా మెళ్ళో లేదన్న వాళ్ళకి ఇద్దామని. ఇవి అయితే 10 చేసేసారండి మా వారు, చక్కగా ఇక 10 చేశారన్నమాట. ఇవి 3 చేశారు. ఇవి ఎందుకు అనుకుంటున్నారు కదా, 5 నుంచి 10 సంవత్సరాలు 12 సంవత్సరాల పిల్లలకి మొలతాడులో వేయచ్చు. ఎందుకంటే ఈ చిప్పుంగరం ధరించడం వల్ల గాలి ధూళి అసలు చేరదు, దిష్టి కూడా చేరదు అనమాట. అందుకును దిష్టి దోషం ఉండదని పెట్టుకోవాలని ఇవ్వరు. చక్కగా ఇవి చిన్నపిల్లలకి, ఆడపిల్లలకి 5వ సంవత్సరం వచ్చే వరకు మొలతాడు కడతాం కదా, వేయచ్చు. మగపిల్లలకి ఎప్పుడు మొలతాడు కడతాం కదా, అందులో వేయచ్చు. ఎప్పుడు అలా ఉండిపోతుందండి, ఇది అరిగిపోదు, కరిగిపోదు, ఇరిగిపోదు చక్కగా. అయితే తెచ్చిన తర్వాత చేసిన తర్వాత ఏం చేసేవాళ్ళు అంటే, మేము కొబ్బరి నూనెలో వేసేసేవాళ్ళం. కొబ్బరి చెక్క నుంచి చేసిందే కానీ చిప్ప నుంచి అయినప్పటికీ మళ్ళీ కొబ్బరి నూనెలు వేస్తే ఇంత నలుపు వచ్చేస్తాయి, మనం వాడగా ఇంకా నలుపు వచ్చేస్తాయి. ఈ నలుపు వస్తువు ఏది పెట్టుకున్నా దిష్టి అనేది ఉండదు అంటారండి. 8 గంటకి వేసుకుని చేయించుకుంటున్నాం కదా,
అప్పుడు ఏమంటున్నాము దిష్టి ఉండదని, మరి మంచిదని, నరఘోష ఉండదని, ఏనుగంటితో చేయించుకోవాలని అంటున్నారు కదా. అయితే చిప్పుంగురం పెట్టుకోవడం వల్ల మరి ఉండదండి, దిష్టి దోషం ఉండదు, మరి గాలి ధూళి కూడా దరిచారు అనమాట. ఇప్పుడు ఇది చూసారా ఎంత దలసరగా ఉందో, చిప్ప దలసర అనమాట. అందుకు మా వారు ఇలా చేయడానికి ఒక ఉంగరం 2 గంటలన్నర నుంచి 3 గంటల టైం తీసుకుంటుందంట. ఇలాంటి ముక్కకి రంధ్రం చేసి ఇలా ఆకారం వచ్చేదాకా చేయడానికి అలా అంత టైం తీసుకుంటుందంట. ఇంకా పెట్టుకున్నాను అనుకోండి, మీరు ఏమంటారంటే ఇది చక్కగా చూసారా ఎంత బాగా కనబడుతుందో. అప్పుడు ఏమంటారు, ఈ చూదురుకి ఏంటి అంత నల్లగా అంత లావుగా ఉందా, అప్పుడు ఏదో పెట్టుకుందని అనుకుంటారు. ఇప్పుడు ఈ చిప్పంగరం గురించి ఎవరికి తెలుసండి, పూర్వం నాకు తెలుసు కాబట్టి మీకు నేను చెబుతున్నాను కదా. అయితే ఇలా పెట్టుకోవచ్చు, మగవారు కూడా పెట్టుకోవచ్చు అండి. పెట్టుకునేవారు మగవారికి కూడా దిష్టి ఉండదని పెట్టుకుంటారండి. మా చిన్నరాడు అయితే చాలా ప్రేమగా ఇంకేముందని బంగారం కన్నా ఎక్కువగా వాడుకుంటాడండి. అయితే పిల్లలకు కూడా మెడలో వేసేస్తాడండి, చిన్నవి లేకపోతే ఇవి కూడా మెడలో వేసేస్తాడు అలా బాబుకి. అయితే దిష్టి దోషం ఉండదు, గాలి గుణం ఉండదు అని నేను ఇలా ఇవ్వటం కోసమే చేయించాను. మరి వీడియో చెప్తేనే కదా మీకు తెలుస్తుందని మీకు చెబుతున్నాను. చక్కగా పూర్వం అయితే అంత కష్టపడి అలా చేసుకుని పెట్టుకునేవాళ్ళం, ఇప్పుడు చెయ్యలేం కదా. ఎవరన్నా చూడటానికి కూడా మీకు తెలుసో లేదో నాకు తెలియదు. నేనైతే ఓ 12 సంవత్సరాల అమ్మాయిని ఉంటానేమో అప్పుడు చేశానండి. మా అమ్మకే చేసి ఇచ్చాను నేను. మా అక్క చేసి ఇచ్చిందంట, కానీ మా అమ్మది ఎందుకో పోయిందమ్మా అని ఏదో తగిలి ఇరిగిపోయింది ఏదో అన్నదండి. అంత గమ్మున పోదు, ఎందుకో పోయిందంది అంటే అప్పుడు నేను చేసి ఇచ్చాను మా అమ్మకి. మెడలో వేసుకుంది. మా అమ్మగారు చనిపోయారండి, 18 సంవత్సరాలు అయింది. అప్పుడు మా అమ్మగారు తాళిబొట్టు తీసి చనిపోయిన తర్వాత నాకు ఇచ్చారు పట్టుకోమని. అప్పుడు నాకు ఇంకేమీ వద్దు, ఆస్తి విజయం ఉన్నది, మా అమ్మ బంగారు వ్యక్తి నా దగ్గర ఉండకపోనేమోనండి. ఈ పగడం కానీ ఇదిగో నేను చేసి ఇచ్చాను కదా అమ్మకి నేను చిన్నప్పుడు, అది చిప్పుంగరం చూసారా. ఇది 4 సూత్రం అంటారనమాట, 4 మంగళసూత్రం అంటారు. ఇలా ఉంటాం, గాలి ధూళి పడదు అని అంటారు, దిష్టి తగలదని. ఇది కూడా అమ్మది ఇదనమాట అండి పగడం. నేను అంటున్నాను కదా 4 మంగళసూత్రము అని. పెళ్ళికి కడతారు, తర్వాత ఇలాంటివి చేయిస్తారు. ఇది గుమ్మడ మంగళసూత్రం అంటారనమాట. ఇలా రౌండ్గా ఉంటుంది కదా అంటారు. అయితే అలా వేసుకున్నాను. మరి మా అమ్మాయి ఎంత ఏమి ఇచ్చినా నాకు అవసరాన్ని బట్టి కరిగిపోనేమో. ఇది మెళ్ళలో ఉండిపోయింది చూసారా. నా తర్వాత మా కోడలు వేసేసుకుంటుందండి తప్పకుండా. ఈ అనమాట అండి. అలా కష్టపడి మా వారి చేత నేను చేయించేసాను. అప్పుడు మేము చేసినప్పుడు ఇవి అయితేనే 4 రోజులు 3 రోజులు చేసేసి ముళ్ళులేండి. ఎందుకంటే ఇలాగ కోణమే కదా, చిన్న ముక్క ఎంచుకునేవాళ్ళం జాగ్రత్తగా. బద్దలుగొట్టేమనుకొని పగిలిపోయింది అనుకో, చివరకు చిప్పలకు కొదవ కాదు కాబట్టి, అంటే లోటు ఉండదు కాబట్టి, ఇలాంటి చిన్న ముక్క ఎంచుకుని చక్కగా ఇది ఎందుకంటే ఇలా తీసేసి వేస్తే దెబ్బ ఇక్కడ పగిలింది అనుకోండి, అప్పుడు చేసామనుకో ఎక్కువ అరగదీయక్కర్ లేకుండా కోణం ఉంటుంది కదా. అలాగా ఒక 4-5 రోజులకి ఇలాంటి ఉంగరాలు చేసేసి వాళ్ళులే మెడలో వేసుకుంటారు ఆడవాళ్ళని. ఇప్పుడైతే మరి ఎవరికన్నా వీటి గురించి తెలుసో లేదో నాకైతే తెలియదండి. చక్కగా అలా చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మా వార్ష చేయించాను. ఇన్ని చేయించారంటున్నారు కదా, ఎంతమందో అడిగేశారండి, నాకు ముందు నుంచే చెప్పేశారు. వాళ్ళందరికీ కూడా నేను ఇచ్చుకురావాలన్నమాట. చూసారా. కానీ ఇది ఏదో అనుకోవద్దు, దీని వెనకాల ఎంత కష్టం ఉన్నదో, ఎంత కష్టపడి ఇలా చేసుకునేవారా, ఇలాంటివి కూడా వాడేవారా అని మీకు కూడా తెలియాలి కదండి. కష్టాన్ని గుర్తించాలి, అప్పుడే మనకి సరుకు విలువ ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు ఇది నేను చూపించాను, చెప్పాను. ఇలాంటిది మీకు కావాలి అనుకుంటే ఎలా లభిస్తుంది ఏమో, రాను ముందు ముందు ఇలాంటివి కూడా చేసేసి మరి అమ్మేయటం వస్తుందేమో. రానివ్వండి, వస్తే తప్పనిసరిగా అలా కొనుక్కుని మెడలో వేసుకునేవారు మెడలోని, మొల్లో వేసుకునేవారు మొల్లోని, చేతికి పెట్టుకునేవారు చేతికి పెట్టుకున్నారనుకోండి, కొంత ఎంతన్నా దిష్టి దోషం అనేది లేకుండా ఉంటుంది కదా. బంగారం అనుకోండి, డబ్బు ఉండాలి కొనుక్కోవాలి అంటేనే. ఇలాంటివి అమ్మటానికి వస్తే కొనుక్కోవడానికి డబ్బున్నా మనం కొనుక్కోలేము కదా. అది మాట అండి. ఏంటంటే దీంట్లో ఒక కష్టం అలా ఉంటుంది అని మా వారికి నేను చెప్పడమే. తరువా కింద 10 సంవత్సరాల నుంచి పాపం ఆషాఢంలో చేస్తూ ఉంటున్నారండి. ఇదిగో చిప్పలు ఆపుతుంటే చూసారా, తెలుపు వాడగా నలుపు వచ్చేస్తుంది అనమాట. ఇది చక్కగా చేసి తెచ్చారు మా వారు. కానీ పాపం ఆషాఢ వద్దులకి చేసి పట్టుకొస్తారు. చాలా కష్టం. ఈ బొమ్మని కొంచెం తాట చెప్పది అయితే తిరిగేటప్పుడు అయ్యి పగిలిపోతూ ఉంటాయి అనేసి చెప్తారు అంటండి. చిప్ప కూడా ఎలా ఉండాలో ఆయనే ఎంపిక చేస్తారనమాట. అదే అవి ఎన్నుకుని తెచ్చుకుని చేస్తారనమాట. ఇప్పుడు ఇవి వీడియో అవ్వే కానీ నేను ఎవరికి ఇవ్వాలనుకుంటున్నానో వాళ్ళకి ఇవ్వాలన్నమాట అండి. చూసారు కదా, నచ్చిందా మరి నా ఒక్క చిప్ప ఉంగరాలు ఒక విధానం మరి ఇలాగా చేసుకుని ఇలాంటివి చూశాను.
అవునంటండి అని అవునంటని చెప్పగలరేమో కానీ ఉన్నాయి చూసానని చెప్పలేరేమో అని అనుకుంటున్నానండి. సరే మా జ్యోతమ్మ కూడా నేను పంపించాలి. వీరుడైతే పాపం మనవరాలకి వేస్తానని అడిగితే అప్పటికే పంచిపెట్టేశానండి. ఒకటే ఉంటే ఇలాంటిది ఇచ్చాను తన చేతికి. మరి మా పావనికి మెళ్ళ వేసుకోనాకి, మా జ్యోతికి మెళ్ళ వేసుకోనాకి కూడా పంపించాలి. చూసారా చక్కగా, అంటే వాళ్ళు బంగారం అయ్యి వాళ్ళే కొనుక్కుంటారండి. ఇలాంటివి కావాలంటే లభించవు కదా. ఇది చిరకాలం ఉండిపోద్ది. నేను అంటూ ఉంటాను తరచు అస్తమానం. అలానా నేను లేని అనుకోండి, అప్పుడు అలా అమ్మ ఇచ్చిందని అమ్మమ్మ ఇచ్చిందని వాళ్ళు గుర్తు చేసుకుంటారు కదా. ఆ ఒక్క ప్రేమ చాలండి నాకు. చూసారు కదా, నచ్చిందా? చెప్పొంగరాలంటే అంత కష్టం ఉంటుందండి. అంత కష్టపడి కూడా చేసేసుకునేవాళ్ళం. అప్పుడు అదే గొప్ప ఆనందం, అందులోనే సంతోషం. తెలిసినా మరి నేనైతే 4 ఏళ్ళకి చేసేసుకునేదాన్ని. మళ్ళీ ఎవరన్నా అడిగారనుకోండి పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసేదాన్ని. మళ్ళీ ఆషాఢం ఎప్పుడు వస్తుందని ఎదురు చూడటం, చెప్పులు దాచేసుకోవటం, పెంకులు దాచేసుకోవటం, ఉంగరాలు చేసేసుకుందామని. కానీ ఎప్పుడూ చెయ్యిలు తెగటం ఎంతోమంది పిల్లలు నాతోటి వాళ్ళందరం చేసుకునేవాళ్ళం అండి. ఎప్పుడు చెయ్యి తెగిందని కానీ పెంకులు గుచ్చుకున్నాయని లేదండి, అద్దం పెంకుతో చెయ్యాలి మరి. అలా కష్టపడి చేసుకునేవాళ్ళం, పెట్టుకునేవాళ్ళం, ఎవరికన్నా చేసి ఇచ్చేవాళ్ళం. మీకు ఎవరికన్నా ఇంత గొప్ప అనుభూతి ఉంటే నాకు కామెంట్ పెడతారా, లైక్ చేస్తారా, షేర్ చేయండి. మరి సబ్స్క్రైబ్ కూడా అవ్వలేని వాళ్ళు ఉంటే అవ్వండి మరి.